టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలన్న ఎన్ఎస్యూఐ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టులో దర్యాప్తు రిపోర్ట్ సబ్మిట్ చేసింది సిట్. దీనికి సంబంధించి 250 పేజీల రిపోర్ట్స్, ఎంక్లోజర్స్ ని కోర్టులో దాఖలు చేశారు పోలీసులు. దాదాపు 18 పేజీల ఇన్వెస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది సిట్. పేపర్ లీకేజీలో 40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు సిట్ రిపోర్టులో తెలిపింది. టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్, రాజశేఖర్లదే అంటోంది సిట్. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు. సీబీఐ సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లపై రిపోర్టులో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసులను విచారించాం. టీఎస్పీఎస్సీలో కూడా పటిష్ట దర్యాప్తు చేస్తున్నామని రిపోర్టులో తెలిపింది సిట్. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని రిపోర్టులో పేర్కొంది. టీఎస్పీఎస్సీలో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దర్యాప్తులో భాగంగా వివాదాస్పద కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకి నోటీసులు ఇచ్చామని తెలిపింది. కానీ వాళ్లు ఎలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిపోర్టులో తెలిపింది సిట్. సాక్షుల, నిందితుల, మెంబర్ చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సిట్ హైకోర్టుకి సిట్ ఇచ్చిన రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, దాదాపు నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ సిట్ దర్యాప్తు దాంట్లో చాలా అంశాలను ఇప్పటివరకే సేకరించామన్నది సిట్ చెప్తోంది. అది విదేశాలకు క్వశ్చన్ పేపర్ వెళ్ళడం కావచ్చు, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ రాజశేఖర్ అట్లాగే ప్రవీణ్లు పేపర్ లీకేజ్ చేయడం కావచ్చు, అట్లాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి పేపర్ ఎట్లా లీక్ అయిందనే అంశంపైన విచారణ చేపట్టడం కావచ్చు, దాంతోపాటుగా పేపర్ లీకేజ్ అయ్యి పేపర్ను పర్చేజ్ చేసినటువంటి 15 మందికి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు 15 మందికి సంబంధించిన పాత్ర కావచ్చు, అట్లాగే క్యాష్ సీజర్ సంబంధించిన అంశం, అట్లాగే ఈ పొలిటికల్ కామెంట్స్ చేసి కాంట్రవర్సీ చేశారనే విషయం పైన నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేసినటువంటి అంశాలని, అట్లాగే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి రిపోర్ట్స్ పంపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చాయా లేదనే అంశాలని మొత్తం అంతా సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిట్ కోర్టులో సబ్మిట్ చేసింది. మెయిన్గా సిట్ స్పీడప్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అట్లాగే ఈ కంప్లీట్ రిపోర్ట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ప్రధాన కారణం హైకోర్టులో టీఎస్పీఎస్సీ కేసును సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలి, దాంతోపాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటే 2 డిమాండ్లు ఉన్నాయి. రెండింటితో కూడినటువంటి పిటిషన్ విచారణ హైకోర్టులో నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మేము దర్యాప్తు చేస్తున్నాం, పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సిట్ దగ్గర నుంచి, కాబట్టి సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది రిపోర్ట్లో ప్రధాన సారాంశం. మొత్తం 250 పేజీలతో కూడినటువంటి రిపోర్ట్ను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించింది సిట్. దాంట్లో 250 పేజీల్లో 18 పేజీలు కేవలం ఇన్వెస్టిగేషన్, టీఎస్పీఎస్సీ పైన సిట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది, దర్యాప్తుకు సంబంధించిన అంశాలు ఏ అంశాలని ఫైండ్ అవుట్ చేసింది, దానిలో నిందితుల జాబితాలో ఎవరిని పెట్టింది, సాక్షుల జాబితాలో ఎవరిని పెట్టారు, బాధితుల జాబితాలో ఎవరిని పెట్టారు, ఎంత క్యాష్ సీజ్ చేశారు, అట్లాగే టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పై దర్యాప్తు చేసిన తర్వాత వచ్చినటువంటి డేటా అనాలిసిస్ ఏంటి, మొత్తం ఈ కల్ప్రిట్స్కు సంబంధించి ఈ పేపర్ లీకేజ్ దాంట్లో వచ్చినటువంటి పెన్ డ్రైవ్లో వచ్చినటువంటి 15 క్వశ్చన్ పేపర్లు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయి, అవి పబ్లిక్ డొమైన్లోకి ఎట్లా వచ్చాయి, డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది, ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎక్కడ, దీనికోసం కొంతమంది వ్యక్తులతో చర్చ జరిగినప్పుడు జరిగినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్లో, అట్లాగే వాట్సాప్ చాట్స్ జరిగినటువంటి సంభాషణకు సంబంధించి అన్ని కాపీస్ని, ఎవిడెన్సెస్ని ఎంక్లోజర్స్తో పాటుగా సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం 232 డాక్యుమెంటల్ సంబంధించిన ఎవిడెన్సెస్, అట్లాగే సపోర్టెడ్ డాక్యుమెంట్స్, ఎంక్లోజర్స్ని సబ్మిట్ చేసింది. స్పెషల్లీ 18 పేజీల రిపోర్ట్లో మాత్రం ఉన్నటువంటి ప్రధాన అంశాలు తీసుకుంటే, పేపర్ లీకేజ్ దాంట్లో ఇప్పటివరకు ఆ క్యాష్ ట్రాన్సాక్షన్, డబ్బులు తీసుకొని 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలకు పేపర్లు అమ్మినప్పుడు మొత్తం వచ్చినటువంటి డబ్బుకు సంబంధించి 40 లక్షల రూపాయల సీజ్, 40 లక్షల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ను ఫైండ్ అవుట్ చేసినట్టుగా దానిలో స్పష్టం చేశారు. అట్లాగే పేపర్ లీకేజీలో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా, అట్లాగే శంకర్ లక్ష్మి ఎవరైతే ఈ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కంప్యూటర్స్ సంబంధించిన దానికి సెక్షన్లో ఈ పేపర్ లీకేజ్ కాకుండా ఉన్నటువంటి శంకర్ లక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో ఆమెను సాక్షిగా మాత్రమే పేర్కొన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే అఫెన్స్ జరిగిన సందర్భంలో ఆమె అందుబాటులో లేదని, కాబట్టి ఆమె అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆమె డైరీలో పాస్వర్డ్ అట్లాగే ఆమె నేమ్స్ ఐడి అండ్ పాస్వర్డ్ రాసింది కాబట్టి వాటిని బేస్ చేసుకునే ప్రవీణ్ అట్లాగే రాజశేఖర్లు ఇద్దరు కూడా లీక్ చేసినట్టుగా స్పష్టం చేశారు.
ఇంకా మెయిన్గా మొదటి నుంచి టీఎస్పీఎస్సికి సంబంధించిన దాంట్లో ఈ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ పిఏ ఉన్నాడని, అట్లాగే మల్యాల కేంద్రంగా మొత్తం 140 మందికి క్వశ్చన్ పేపర్ వెళ్ళినట్టుగా, మొత్తం సీఎంఓలో ఉన్నటువంటి కొంతమందికి బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి మెంబర్గా ఉన్నాడు, ఆయన కూడా అనుకూలంగా వివరించారు. ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. సో దానిపైన కూడా మేము విచారణ చేశామనే విషయాన్ని టీఎస్పీఎస్పై విచారణ చేసినటువంటి సిట్ స్పష్టం చేసింది. వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేసినట్టు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము నోటీసులు జారీ చేశాం. నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వివరణ తీసుకున్నాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వివరణ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కానీ ఇన్వాలిడ్గా ఉన్నాయి, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. అట్లాగే సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జికి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కేసులో అనేది సిట్ అభిప్రాయపడింది తన రిపోర్ట్లో. ఎందుకంటే సెన్సేషనల్ కేసులు, టెర్రరిస్టుల కేసులు కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కేసెస్, అట్లాగే చాలా ఇన్వెస్టిగేటివ్ కేసుల్ని తెలంగాణలో అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాక్ చేసినటువంటి కేసులు ఉన్నాయి. అట్లాంటి ట్రాక్ రికార్డు సిట్కు ఉంది కాబట్టి సిట్కు దర్యాప్తు చేసినటువంటి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సిబిఐ కానీ మిగతా దర్యాప్తు సంస్థలకు కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదనేది సిట్ తన రిపోర్ట్లో సబ్మిట్ చేసింది. అట్లాగే సాక్షులు, నిందితులు, మెంబర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమై వాళ్ళని పెట్టింది. అయితే ఈ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, అట్లాగే టీఎస్పీఎస్సీ సెక్రటరీ, అట్లాగే మెంబర్ ముగ్గురిని విచారించారు. కానీ వాళ్ళు విచారించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే అందులో పొందుపరిచింది. వాళ్ళని సాక్షులుగా కానీ, నిందితులుగా కానీ, లేదంటే వాళ్ళ విక్టిమ్స్గా కానీ ఎలాంటి కోణంలో కూడా వాళ్ళ యొక్క నేమ్స్ చేర్చలేదు. కేవలం యథావిధిగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను మాత్రమే దానిలో పొందుపరిచారు. వాళ్ళ రోల్ను మాత్రం సిట్ తన సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో సబ్మిట్ చేయలేదు. అట్లాగే ఈడీకి సంబంధించిన ప్రస్తావన దాంట్లో కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్, అట్లాగే డేటా థెఫ్ట్ కేసులో భాగంగానే ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ చేస్తున్న దాంట్లో ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ లేదంటే హవాలకు సంబంధించిన కోణం లేదు. కేవలం ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి అంశము, దాంతోపాటుగా డేటా థెఫ్ట్ జరిగింది కాబట్టి ఆ డేటా థెఫ్ట్కి సంబంధించిన అంశంలోనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీతో కమ్యూనికేషన్లో ఉన్నామనే విషయాన్ని సిట్ స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో మాత్రం సిబిఐకి ఇవ్వకూడదు అనేది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అప్పీల్ చేశారు. సో ఆ రిపోర్టు చూసిన తర్వాత ఈసీఐఆర్ ఇప్పటికే ఈడీ నమోదు చేసింది. ఈడీ కూడా మరోవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా వీళ్ళిద్దరిని కస్టడీకి ఇవ్వాలి, ప్రశ్నిస్తామని చెప్పింది. ప్రవీణ్ని అట్లాగే రాజశేఖర్ ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలనే విషయం పైన నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన పెండింగ్లో ఉంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే వాళ్ళు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు స్పష్టం చేశారు. సో మరోవైపేమో సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి సిబిఐకి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కౌంటర్గా ఈ సిట్ దర్యాప్తులో ఉన్నటువంటి కొన్ని అంశాలను పొందుపరిచినట్టుగా స్పష్టమైంది. అయితే దీంతో పాటుగా ఒకవేళ నిజంగానే హైకోర్టు కేవలం ఈ దర్యాప్తును సిట్కే పరిమితం చేస్తుందా, లేదంటే ఇప్పటికే సిబిఐకి కేసును బదిలీ చేయాలంటూ వాదనలు వినిపించారు కాబట్టి వాళ్ళ వాదనలతో ఏకీభవిస్తుందా లేదా చూడాలి. ఈరోజైతే విచారణ జరిగిన సందర్భంలో సిబిఐకి సంబంధించిన వాళ్ళ వాదనలు వినిపించారు. అట్లాగే టీఎస్పీఎస్సీ తరఫున వాదనలు కూడా అడ్వకేట్ జనరల్ వినిపించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి డెసిషన్ రాలేదు. ఈ రిపోర్టు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేశారు కాబట్టి ఈ రిపోర్టును పరిశీలించిన తర్వాత కోర్టు ఏం అభిప్రాయపడుతుంది, కోర్టు దగ్గర ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చూడాలి. దీంతో పాటుగా టీఎస్పీఎస్సీలో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. అట్లాగే ఒక సెక్రటరీ, ఒక చైర్మన్. సో మొత్తం ఏడుగురికి సంబంధించినటువంటి ఒక టీం ఉంటే కేవలం ముగ్గురిని మాత్రమే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి సెక్రటరీని, చైర్మన్ను, మెంబర్ను మాత్రమే విచారించారు. ఇప్పటిదాకా మరో 5 సభ్యులు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి 5 సభ్యుల్ని ఎందుకు ప్రశ్నించలేదన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక మెంబర్గా ఉన్నటువంటి మెంబర్స్కి అందరూ కూడా ఒకే లెవెల్ ఆఫ్ అథారిటీలో, ఒకే లెవెల్ ఆఫ్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళైతే కేవలం ఒక మెంబర్ను మాత్రమే ప్రశ్నించి మిగతా 5 మెంబర్లను ఎందుకు ప్రశ్నించాలనేది కూడా వివాదం నడుస్తుంది. సో దానిపైన టీఎస్పీఎస్సీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. టీఎస్పీఎస్సీ పైన సబ్మిట్ చేసినటువంటి సిట్లో మాత్రం. సో మొత్తానికి 250 పేజీలకు సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్లో సిట్ ఏం పెట్టింది, దాంట్లో ఏ రిపోర్ట్లు వచ్చాయి, ఆ రిపోర్ట్స్లో వాళ్ళు తీసుకున్న ఎవిడెన్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన చార్ట్స్, సంభాషణలు, అట్లాగే టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్సెస్, పోలీసులు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ కాపీస్ని, అట్లాగే వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, లొకేషన్ సంబంధించినటువంటి వాళ్ళ అరెస్ట్కి సంబంధించిన సందర్భంలో వాళ్ళు తీసుకున్న రికవరీ చేసినటువంటి ఎవిడెన్సెస్ని అన్నింటినీ మొత్తం 250 పేజీలతో కూడినటువంటి ఒక బుక్లెట్ని అయితే, మొత్తం ఒక రిపోర్ట్ని అయితే కోర్టులో సబ్మిట్ చేసింది. అట్లాగే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్ కూడా తమకు ఇంకా చేరలేదనే విషయాన్ని హైకోర్టుకు సిట్ కమ్యూనికేట్ చేసింది. చూడాలి మొత్తానికి టీఎస్పీఎస్సీలో నెల రోజుల పాటు చేసినటువంటి దర్యాప్తులో ఏం తేలింది, నిజంగానే ఇంకా ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఏమైనా పెట్టారా, కేవలం దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే పరిమితమై టీఎస్పీఎస్సీ ఈ కేసును
ఈ కేసును కేవలం ఆ ఇద్దరు ఉద్యోగులకు ప్రవీణ్ అట్లాగే రాజశేఖర్లు మాత్రమే లీక్ చేసినట్టుగా పరిమితం అవుతుందా, లేదంటే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి మెంబర్ అట్లాగే సెక్రటరీ అట్లాగే చైర్మన్లు చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎవరిదైనా ప్రమేయం గురించి కానీ పాత్ర గురించి కానీ ఏమైనా ప్రస్తావించారా, నిజంగానే పొలిటికల్ సంబంధించిన యాంగిల్లో దీనిలో ప్రమేయం ఉందా లేదా అనేది మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సంపత్.